హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! నా వీడియో అనేది కొంత మీకు మోటివేషన్ ఇస్తదన్న ఉద్దేశ్యంతోటి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే నేను చెప్పేది మీకు మాత్రమే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. అసలు ఎందుకు మొదలుపెట్టాము? ఎవరి కోసం మొదలుపెట్టాము? మొదలుపెట్టినది మధ్యలో ఆపివేయాలా? లేకపోతే చివరి దాకా పోరాడాలా? సో, ఒక్కసారి నిన్ను నీవే ప్రశ్నించుకో. ఎందుకు చెప్తున్నాననంటే, ఇది ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమేనండి. అందరి కోసమైతే కాదు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కొంత మోటివేషన్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోటి ఈ వీడియో చేస్తున్నాను. అందరి కోసమైతే కాదండి. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాననంటే, నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది. మరిప్పుడు ఏం చేయాలి? అనవసరంగా మొదలుపెట్టామని అనుకుంటారా? లేదు మొదలుపెట్టింది చివరి వరకు పోరాడదామని అనుకుంటారా? అనేది మీకు మీరే ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నాననంటే, మనము ఒక్కసారి మనం సెటిల్ అయిపోతే, మన తర్వాత ఉన్న 2 తరాలనేటివి బావుంటాయి. కాకపోతే ఇప్పుడేంటి అనంటే, కొంత మనకు ఓపికనేది చాలా అవసరము. ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా అని చాలామంది డైలమాలో పడిపోతారు. నేను కూడా అంతే. ప్రిపేర్ అవ్వాలా? వద్దా? ఏం చెయ్యాలి? అనవసరంగా ప్రిపేర్ అవుతున్నాను అని నేను కూడా అనుకుంటున్నా. 2 వైపులా ఆలోచిస్తున్నా. అయ్యో! టైం వేస్ట్ అయిపోతుందిగా. ఈ టైంలో ప్రైవేట్ జాబ్ చేసుకుంటే కొంత మనీ అనేది వస్తది. ప్లస్ ఎక్స్‌పీరియన్స్ వస్తది అనుకుంటున్నా. మరొక వైపు ఆలోచిస్తున్నా. ఏంటి అనంటే, టైం వేస్ట్ అయితే అయ్యింది. కాకపోతే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరితే జీవితాంతం హ్యాపీగుంటా కదా! అని అనుకుంటున్నా. ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా వరకు నాలాగానే ఆలోచిస్తూ ఉంటారు. అయోమయంలో ఉన్నారు. వాళ్ళకొక్కటే చెప్తున్నానండి. లేట్ అయింది. లేట్ అవుతూ ఉంది. లేట్ అయినా పర్లేదు. కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుందాం. మన గోల్‌ని సక్సెస్ చేసుకుందాం. అందుకు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. నోటిఫికేషన్ లేదు గదా అని బుక్స్ పక్కకు పెట్టడము, ప్రిపరేషన్ ఆపడం అలాంటియయితే చేయకండి. కాకపోతే మీరు అలసిపోయినట్టు అనిపిస్తే కొంత ఆగండి. కొన్ని రోజులు ఆగి రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ప్రిపరేషన్ అనేది రీస్టార్ట్ చేసుకోండి. కానీ కంప్లీట్‌గా పక్కకు పెట్టకండి. ఒక 2, 3 ఇయర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు బుక్స్ పక్కకు పెట్టాలంటే పెట్టలేరండి. పరిస్థితి అలాంటిది. బుక్స్ పక్కకు పెట్టి ఏం చేయలేము. వాటినసలు ఫస్టు మనం వదిలిపెట్టి ఏ ఇంకొక సోర్స్ చూసుకోలేని పరిస్థితి. ఇన్ని రోజులు ప్రిపేర్ అయినాం కదా! ఇంకొక 4 రోజులు ప్రిపేర్ అయితే పోయేదేమున్నది? చూద్దాం అనేవాళ్ళు గూడా చాలామందున్నారు. అందుకే చెప్తున్నాను. మిమ్మల్ని మీరు బలంగా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మనకు 27, 28లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఒస్తాయి. మనం అనుకున్న టీచర్ జాబ్‌ను ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ అవ్వడానికి మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది చాలా స్టాండర్డ్‌గా ప్లాన్ చేసుకోవాలి. సో, ఏదో అడపాదడపా లైట్‌గా చదవడం కాదు. ఒక ప్లాన్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. కాకపోతే కొంత రెస్ట్ కావాలనుకున్నప్పుడు తీసుకోండి. అంటే ఏ ఉద్దేశ్యంతోటనంటే ఇప్పుడు మా హెల్త్ విషయంలోనైనా, ఫైనాన్షియల్ విషయంలోనైనా అలాంటియేమన్నా ఉంటే ఒక ప్లాన్ చేసుకొని, ఒక రోజులో 2, 3 అవర్స్ ఆ విధంగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి కానీ, కంప్లీట్‌గా అయితే బుక్స్ అయితే పక్కకు పెట్టకండి. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినంక మళ్ళీ ఆలోచిస్తా, అయ్యో! అప్పుడు చదివితే బావుండు గదా! ఇప్పుడు జాబొచ్చేది గదా! అని మనం అనుకుంటాం. అదేదో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలి. మీ మైండ్‌ని మీరు పాజిటివ్‌గా సెట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అంటే మిమ్మల్ని అనడం ఏం కాదు. నేను కూడా అదే వేలో ఉన్నా కాబట్టి నన్ను నేను కూడా నా మైండ్‌ని నేను రీసెట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాను. ప్రిపేర్ అవ్వాలి. జాబ్ వచ్చే నోటిఫికేషన్‌లో జాబ్ కొట్టుకోవాలి. చెప్తూనే ఉన్నారు గదండీ! నోటిఫికేషన్స్ వస్తాయి అని అంటున్నారు. రావని మాత్రం అనుకోకండి. వస్తాయి. ఇప్పటి వరకు కొంత టైమయితే వేస్ట్ అయింది. సరే ఇంకో కొంచెం టైం ఉంది గాబట్టి, ఈ ఉన్న టైంలో మనమనేది ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. నేను చెప్పేది ఒక్కటే, నోటిఫికేషన్ వచ్చే లోపల మన ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి కేవలం రివిజను, ప్రాక్టీస్‌కి మాత్రమే టైం ఇయ్యాలి. అలా అయితేనే ముందుకు వెళ్తాము. మనకు తెలియకుండా ఎంతోమంది సీరియస్‌గా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. చదవట్లేరని, బుక్స్ పక్కకు పెట్టిర్రని అస్సలు అనుకోవద్దు.